రోజాకు సూర్యతో పెళ్ళై సరిగ్గా 3 రోజులవుతుంది. అత్తవారింట్లో అడుగుపెట్టి కొత్త జీవితమనే అందమైన కలను కంటూ ఆ ఇంటి వంటగదిలో అడుగుపెట్టింది. అత్తగారు కాంతమ్మ పైకి చాలా మంచి మనిషిలా ప్రేమగా కనిపిస్తున్నారు. రోజా భర్త తల్లి మాటకు ఎదురు చెప్పని సుపుత్రుడు. రోజాకు అక్కడంతా కొత్తగా కొంచెం భయంగా ఉన్నా ఈ కుటుంబాన్ని తన ప్రేమతో గెలుచుకోవాలని నిశ్చయించుకుంది. 4వ రోజు ఉదయం రోజా అందరికన్నా ముందే లేచి తలస్నానం చేసి వంటగదిలోకి వచ్చింది. అప్పుడు తన మనసులో, ఈరోజు అత్తయ్య గారికి సూర్యకి నా చేతి వంట రుచి చూపించాలి, మంచి కాఫీ పెడతాను. అప్పుడే కాంతమ్మగారు నవ్వుతూ వంటగదిలోకొచ్చారు. ఏంటమ్మా అప్పుడే లేచావు? మేమేమింకా పాతకాలం వాళ్లం కాదు, నువ్వు నెమ్మదిగా లేవచ్చు. పర్లేదత్తయ్యా, అలవాటే, మీకు కాఫీ పెడుతున్నాను. అయ్యో, నేను కాఫీ తాగం తల్లి, నాకు టీ అలవాటు. నాకోసం ఒక గ్లాస్ టీ పెట్టు. అలాగే అత్తయ్య, అల్లం వేసి ఘాటుగా పెడతాను. అల్లం వద్దులేమ్మా, కాని ఆ టీలో కాస్త కొత్తిమీరను నలిపివేయి. ఏమన్నారత్తయ్య? టీలోనా? అవునమ్మా, కొత్తిమీర. టీలో కొత్తిమీర వేసుకుని తాగితే గొంతుకు చాలా మంచిది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఆ ఫ్రిడ్జ్లో చూడు, నిన్ననే తెప్పించాను. రోజా మనసులో, టీలో కొత్తిమీర, ఇదేం వింత? నేను పుదీనా టీ, తులసి టీ విన్నాను, కానీ కొత్తిమీర టీ ఏంటి? బహుశా ఈ ప్రాంతంలో ఇదేమైనా ఆచారమా? మొదటి రోజే అత్తగారి మాట కాదంటే ఎలా? రోజా అయిష్టంగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో కూరగాయల ట్రే మొత్తం పచ్చటి కొత్తిమీర కట్టలతో నిండి ఉంది. కనీసం 10-15 కట్టలుంటాయి. రోజా మనసులో, బాబోయ్, ఇదేంటి? కొత్తిమీర అడవా లేక ఫ్రిడ్జా? ఇంత కొత్తిమీర ఏం చేసుకుంటారు? సరే, ఏదో ఒకటి. రోజా టీ మరుగుతుండగా కొన్ని కొత్తిమీర ఆకులను నలిపి అందులో వేసింది. ఆ వాసన ఆమెకు వింతగా కడుపులో తిప్పినట్టు అనిపించింది. కాంతమ్మ టీ గ్లాస్ అందుకుని ఒక్క గుక్క తాగి, హాయిగా ఉంది, అచ్చం నేను పెట్టుకున్నట్టే పెట్టావు, చాలా మంచి కోడెల్వి తల్లి. ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం రోజా మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, కారపొడి సిద్ధం చేసింది. అత్తయ్య, సూర్య, టిఫిన్ రెడీ, వేడివేడి ఇడ్లీ. కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్లీ ప్లేట్ వైపు చూస్తూ, చాలా బాగున్నాయమ్మా, చూడ్డానికి తెల్లగా మల్లె పువ్వుల్లా ఉన్నాయి. తినండి అత్తయ్య. బాగుంది, కానీ ఉప్పు తక్కువైందా? ఉప్పు సరిపోయింది, కాని రేపటి నుండి కొత్తిమీర ఇడ్లీ చెయ్యమ్మా. కొత్తిమీర ఇడ్లీనా? అవును, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి ఇడ్లీ పిండిలో కలపాలి. ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా సూర్యకి కూడా అదే ఇష్టం కదరా సూర్య? అవునమ్మా, బాగుంటుంది రోజా. అమ్మ ఎలా చెప్తే అలా చెయ్యి. రోజా మనసులో, మొగుడు కాదు, తల్లి కొంగు పట్టుకు తిరిగే కొడుకు. ఆఫీస్కి టైం అవుతోందని ఏదో ఒకటి అనేసి వెళ్తున్నాడు. ఈయనకిష్టమా లేక ఈవిడకిష్టమా? నిన్నటి ఈరోజు ఇడ్లీ. నా బ్రతుకు పచ్చగా అయిపోయేలా ఉంది, పచ్చగా కొత్తిమీర రంగులో. ఆ రోజు మధ్యాహ్నం నుండి రోజకు అసలైన నరకం మొదలైంది. ఆమె వంటగదిలో ఏది ముట్టుకున్నా కాంతమ్మగారి గొంతు వినిపించేది. అమ్మా రోజా, పప్పు తాలింపు వేస్తున్నావా? అవునత్తయ్యా. బాగా వెయ్యి, ఆ తాలింపులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వెయ్యి, రుచి అద్దిరిపోతుంది. రోజా మౌనంగా వేసింది. 1 గంట తర్వాత, వంకాయ కూర చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా. మంచిది, కూర దించే ముందు ఇంకో గుప్పెడు కొత్తిమీర వేసి మూతపెట్టు, వాసన అద్భుతంగా ఉంటుంది. రోజా పళ్ళు బిగబట్టి వేసింది. అమ్మా, అన్నీ బాగున్నాయి, కాని అన్నమిలా తెల్లగా వడ్డించావేంటి? మామూలుగానే కదా అత్తయ్య వడ్డిస్తారు. అలా కాత్తల్లి, రేపటి నుండి కొత్తిమీర రైస్ చెయ్యి. అన్నం వండేటప్పుడే కొత్తిమీర పేస్ట్ వేసి వండు, లేదా
అన్నం కలిపేటప్పుడైనా కొత్తిమీర పచ్చడి వేసి కలుపు. రోజా మనసులో కొత్తిమీర రైసు, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర పప్పు, కొత్తిమీర టీ, ఇంకేం మిగిలింది? కొత్తిమీర పాయసం, కొత్తిమీర కేక్. ఈవిడ మనిషా లేక మేకపిల్లనా? పచ్చగడ్డి దొరకలేదని కొత్తిమీర తింటుందా? ఈవిడొంట్లో రక్తం బదులు పచ్చరసం ప్రవహిస్తుందేమో. వావ్, పప్పు భలే ఉంది మామ్. ఆ రోజా, ఆ పప్పులో ఏముందిరా? సగం కొత్తిమీరే ఉంది. తిను, బాగా తిను. రేపు నీకు కూడా కొత్తిమీర రసమే ఎక్కిస్తాను. వారం గడిచింది. రోజా ఇల్లంతా, ఆమె బట్టలు, ఆమె జుట్టు, చివరికి ఆమె కలలు కూడా కొత్తిమీర వాసన వేయటం మొదలుపెట్టాయి. రోజాకు ఆ వాసన పడక తలనొప్పి మొదలైంది. దాంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అమ్మా రోజా, ఫ్రిడ్జ్లో కొత్తిమీర అయిపోయినట్టుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఓ 20 కట్టెలు తెచ్చేయి. అత్తయ్యా! ఏంటమ్మా? నేనిందాకే మార్కెట్కి వెళ్ళానత్తయ్యా. తెచ్చేశావా? మంచి పని చేశావు. లేదత్తయ్యా, ఈరోజు మార్కెట్లో ఎక్కడా కొత్తిమీర దొరకలేదు. ఏంటి, దొరకలేదా? అవునత్తయ్యా, నిన్న పెద్ద వర్షం పడింది కదా, అంతా నీళ్లలో కొట్టుకుపోయిందట. ఒక్క కట్ట కూడా లేదు. అవునా, కొత్తిమీర లేదా అని కాంతం అడగటంతో రోజా తన మనసులో, అమ్మయ్య, దెబ్బకి దారికొచ్చింది. ఈ ఒక్క రోజుకి నా ముక్కుకు స్వేచ్ఛ దొరికింది. ఈరోజు వంటలన్నీ మామూలు మనిషి తినేలా చేస్తాను. అయ్యో, కొత్తిమీర లేకపోతే వంట ఎలా? రాత్రికి సూర్యకి కొత్తిమీర పచ్చడి లేకపోతే ముద్ద దిగదే. పర్లేదత్తయ్యా, ఈ ఒక్క రోజుకి వేరే పచ్చడి. సర్లే, నువ్వొక పంచెయ్యి. ఏంటత్తయ్యా? పక్కింటి శారద ఉంది కదా, వాళ్ళింటికి వెళ్ళు. వాళ్ల ఫ్రిడ్జ్లో ఎప్పుడూ నిండుగా ఉంటుంది కొత్తిమీర. వెళ్ళి ఒక 2 కట్టలు కొత్తిమీర అడిగి తీసుకురా. రోజా అక్కడే గడ్డ కట్టుకుపోయింది. ఆమె ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అత్తయ్య, పక్కింటికి వెళ్ళి అడుక్కోవాలా? అడుక్కోవడమేంటమ్మా, అప్పు తీసుకోవటం. రేపు మనకొచ్చాక తిరిగిచ్చేద్దాం. ఇందులో పరువు పోయేదేముంది? కొత్తిమీర లేకపోతే నా ప్రాణం పోయినట్టుంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రోజా ముఖం నల్లగా మారిపోయింది. ఛీ, నా బ్రతుకింత దిగజారిపోయిందా? పెళ్ళే వారం కాలేదు, అప్పుడే పక్కింటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అది దేనికోసం? ఒక కొత్తిమీర కట్ట కోసం. రోజా మనసులోనే ఏడుస్తూ, ఈవిడ నన్ను మనిషిలో చూస్తోందా లేక వంట మనిషిలో చూస్తోందా? నా మొగుడున్నాడే మహానుభావుడు, సూర్య కాదు, కొత్తిమీర సూర్య. ఆఫీస్ నుండి రాగానే, ఏంటి మమ్మీ ఈరోజు కొత్తిమీర ఫ్లేవర్ ఏంటి అంటాడు. వాడికి తెలీదా ఇక్కడ వాడి పెళ్ళాం ఈ కొత్తిమీర వాసనకి చచ్చిపోతుందని? రోజా మనసులో ఇంకా కోపంగా, పక్కింటి శారద ఏమనుకుంటుంది? ఏమ్మా, మీ అత్త కొత్తిమీర తిండిపోతూ కట్ట కూడా కొనలేదా అని నవ్వుతుంది. నా పరువు మొత్తం గంగలో కాదు కొత్తిమీర చట్నీలో కలిపేసింది ఈ ముసల్ది. ఏంటమ్మా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. రోజా ఓడిపోయిన సైనికురాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కింటి శారద గారి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. శారద గారు తలుపు తీశారు. ఆమె చాలా మంచి మనిషిలా నవ్వుతూ పలకరించింది. అరే రోజా, రామ్మా, కొత్త కోడల్వి, నువ్వే రావడం నేనే రావాలనుకున్నాను. అది అది ఆంటీ. ఏంటమ్మా, సంకోచించకు. ఏం కావాలి చెప్పు. కొంచెం కొత్తిమీర కావాలి, మా అత్తయ్య అడిగారు. కొత్తిమీర అన్న పదం వినగానే ఆవిడ నవ్వాపుకోలేక, కొత్తిమీర కావాలా? కాంతమ్మ పంపించిందా? అవునాంటీ, మీకు ముందే తెలుసా? శారద నవ్వుతూనే లోపలికి వెళ్లి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తెచ్చిస్తూ, నాకు తెలీదా తల్లి, నాకు తెలుసులే. పాపం, నువ్వు కూడా మొదలు పెట్టేశావా ఈ కొత్తిమీర పోరాటం? ఆంటీ, మీకు? నాకంతా తెలుసు. ఈ వీధిలో అందరికీ తెలుసు. నువ్వు ఈ ఇంటికి 3వ కోడలివి కాదు, బహుశా 4వ దానివనుకుంటా. ఏంటి? అవునమ్మా, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ 6 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోయారు.
ఎందుకు? ఎందుకా? ఇదే కొత్తిమీర. ఆ కొత్తిమీర వాసన, ఆ కొత్తిమీర వంటలు భరించలేక. రోజాకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అంటే సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదు తల్లి. ఆ కాంతమ్మ ఆ కొత్తిమీరతోనే ముందు కోడళ్లను తరిమేసింది. రోజా చేతిలోని కొత్తిమీర కట్ట జారి కింద పడింది. అసలు కాంతమ్మకు కొత్తిమీర మీద ఎందుకు అంత పట్టింపు? కేవలం కొత్తిమీర కోసం కోడళ్లను తరిమేసేంత పిచ్చి ఎందుకామెకు? సూర్య ఈ నిజాన్ని రోజా దగ్గర ఎందుకు దాచాడు? ఈ కొత్తిమీర వ్యూహంలో చిక్కుకున్న రోజా తన కొత్త జీవితాన్ని ఎలా కాపాడుకోబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి పార్ట్ 2 కావాలి అని కామెంట్ చేయండి.